హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. ఈరోజు మనము తిరుపతికి అతి సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము. అదేనండి అలివేలు మంగాపురము. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 5 ఆర్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. తిరుమలకు వెళ్ళే బస్ స్టాప్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బసెస్ దొరుకుతాయి. వద్దనుకుంటే మనం ఆటోలో గానీ, ప్రైవేట్ వెహికల్స్ ఏమైనా మాట్లాడుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు. షేర్ ఆటోలో అయితే 50 రూపీస్ అలా తీసుకుంటారు. చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్. చాలా బావుంటుందండి. కోనేరు మాత్రం నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా నా చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది కోనేరు. శ్రీ వెంకటేశు పట్టపురాణి జగతి అలవే పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి అవతారమైన శ్రీవారు అమ్మవారి అయిన పద్మావతిని వివాహం చేసుకున్న పవిత్రమైన స్థలము ఇదే. ఈ ఆలయం యొక్క అసలు పేరు తిరుచనూరు. కానీ అలివేలు మంగాపురం అని కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్ళాలి. కాకపోతే చాలా వరకు ఏం చేస్తారంటే తిరుమలకు వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు. నేను కూడా అలాగే చేసేదాన్ననమాట. అయితే నేను వీడియో చూసానండి. నండూరి శ్రీనివాస్ గారు ఆయన చెప్పారనమాట. ముందు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అయ్యవారి దర్శనం చేసుకోవాలని. నేను కూడా అందుకనేసి ఫస్ట్ అమ్మవారి దర్శనం కోసమని వచ్చాను. ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకంగా జరిగే పంచమి తీర్థం రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడ కోనేరు ఉందండి. ఆ కోనేరులో స్నానం చేయడానికి తప్పకుండా వస్తారంట. వెళ్ళానండి. తిరుమలకు వెళ్ళిన ప్రతిసారి వెళ్తాననమాట. కాకపోతే నాకెప్పుడు ఇంత టైం పట్టలేదండి. నాకు ఈసారి 2½ అవర్స్ పట్టిందనమాట లైన్‌లోనే. కానీ అమ్మవారి దర్శనం మాత్రం నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం ఎంతో శాంతిని, సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు చాలా వరకి నమ్ముతారండి. జీవితంలో ఒక్కసారైనా నిజంగా చెప్తున్నాను, అలివేలు మంగాపురం ఆలయానికి వెళ్లి చూడండి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. అమ్మవారి దర్శనం మాత్రము కన్నుల విందుగా ఉంటుందండి. ఆ తర్వాత నేను బయటకొచ్చేసిన తర్వాత కొంచెం షాపింగ్స్ కూడా ఉంటాయి కదా! మనము ఎక్కడికైనా ఎళ్తే కంపల్సరీ ఏదో ఒకటి చూస్తూనే ఉంటాము. చూడండి ఇక్కడ చిన్న చిన్న రోకళ్ళు, ఆడుకునేవి ఉన్నాయి. ఇంకా ఇంట్లో యూజ్ చేసుకునేవి కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా చూస్తున్నాను నేను. నాకు నిజంగా చిన్న పిల్లలు లేరు గానీ, లేకపోతే తీసేసుకుందును అనిపిస్తుంది. ఎంత బావున్నాయి చూడండి. కొంసేపు నేను వాళ్ళని అడిగాననమాట. పట్టుకొని చూడనా అనేసి. ఎందుకంటే ఎలాగో తీసుకోను గదా! మళ్ళీ ఏమన్నా తిట్టుకుంటారేమో అనేసి అడిగాననమాట. చూడండి అన్నారు. ఇంక అన్నిటితోని కొంతసేపు అలా ఆడుకున్నాననమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. చిన్న చిన్న రోకలి, ఇంకా మసాలా రుబ్బేది, పప్పు రుబ్బుకునేది. ఇది చూడండి మినపప్పు దీంట్లో గాని రుబ్బుకొని మనము ఇడ్లీలు గానీ, దోసలు గానీ వేసుకుంటే చాలా సూపర్‌గా ఉంటాయి. ఇంకా నేను మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి
గోవిందరాజస్వామి టెంపుల్‌కి వెళ్తున్నాను. గోవిందరాజస్వామి ఆలయము తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న కోనేరు విష్ణు నివాసం నుంచి గోవిందరాజస్వామి ఆలయంకి వెళ్ళే వేలో ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రవచనాలు, ఇంకా క్లాసికల్ డాన్స్ కూడా జరుగుతూ ఉంటాయంట ఈవినింగ్ పూట. పుష్కరణ గంధ గలామకారుండైన నది బలిగలిగిన అలగల మీద తాండవంబు తొలుక రెండు చేరి రెండొంద ముఖంబుల రక్త మాంసంబు విడిస్తూ కన్నుల విషంబు ప్రకృతి దుక్కు చేరి అలాంటి సమయంలో దుష్ట జనులను దర్శించడానికి అవతరించినటువంటి వారైన ఆ కృష్ణ పరమాత్మ తన మీద శాసనం ఇక్కడ కొలువై ఉన్నది శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన గోవిందరాజస్వామి వారు. ఈ ఆలయాన్ని మహానుభావుడు అయిన శ్రీ రామానుజాచారి వారు స్థాపించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో స్వామివారు మనకు శయన భంగిమలో దర్శనమిస్తారు. అంటే విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇది ఎంతో ప్రత్యేకమైన దర్శనం. ఎత్తుగా ఆకాశాన్ని తాకేలా నిలిచిన ఈ రాజగోపురము దూరం నుంచి భక్తులను ఆకర్షిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు ఆ గోపురాన్ని చూడగానే. ఇక్కడ కనిపించే గోపురాలు మాత్రం చాలా బాగుంటాయండి. దాన్ని చూస్తూ ఉంటే నిజంగా అలా చూస్తూ ఉండిపోతాం. చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. మనం ఆ గోపురం కింద నుంచి పోతూ ఉంటే కూడా అండి చాలా చల్లగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది నాకు. అలాగే దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా మెల్లిగా షాపింగ్‌కి మొదలుపెట్టానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! దేవుడి విగ్రహాలు, ఇంకా ఫోటోస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో దేవుడికి పూజకు కావాల్సిన ఇత్తడి ఇంకా రాగి సామాన్లన్నీ ఉన్నాయి అక్కడ. అలాగే బీడ్స్ చూడండి తళతళ మెరిసిపోతున్నాయి. తీసుకోవాలనిపించింది గానీ, మళ్ళీ వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువైపోతుందని నేను తీసుకోలేదు. ఇక్కడ కూడా చూడండి కుందులున్నాయి, రాగి చెంబులున్నాయి, విగ్రహాలు చిన్న చిన్నవి. ఇంకా పూజ దగ్గరకి మనకు కావాల్సిన ఇత్తడివి, ఇంకా రాగి సామాన్లున్నాయి. అలాగే గాజులు కూడా బావుంటాయండి ఇక్కడ. తిరుపతికెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే నేను గాజులు తీసుకొచ్చుకుంటాను. అంటే కొత్త వెరైటీలు ఉంటాయన్నమాట. అక్కడ మొదలైన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మొదలవుతాయి. మంచిగా అనిపిస్తాయి అక్కడ గాజులు మాత్రం నేనెళ్ళిన ప్రతిసారి తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు గదా! మొలతాళ్ళు అంటారు వీటిని. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెప్తారు. మొత్తానికి మొలతాడు కట్టుకోవడం వల్ల ఒక ఆచారము, ఒక విశ్వాసము, కొంత ఆరోగ్యము, ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇప్పుడు బంగారము, వెండి బాగా పెరిగిపోయింది కాబట్టి రాగికి డిమాండ్ పెరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవి కడియాలు తయారు చేస్తున్నారనమాట. ఇలా కొట్టి పెట్టేసుకుంటున్నారు ఆయన. మళ్ళీ ఎవరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసిస్తున్నారు. ఇవన్నీ గూడా తాడులాగా ఉన్నాయి గదా! అవన్నీ కట్ చేసుకొని ఇలా కొట్టి పెట్టేసుకుంటున్నారు. ఇంకా మనం వెళ్లి మనకి ఏ సైజ్ కావాలి, మన సైజ్ గాని ఏమైనా చూపించితే వాళ్ళు ఆ రకంగా రౌండ్‌గా గూడా చేసిస్తున్నారు. అలాగే ఏమంటారు ప్లేట్ లాగా గూడా చేసి మన చేయికి తొడిగేస్తున్నారు అక్కడే.
ఇది బావుంది. ఇప్పుడు అందరూ ఎక్కువ దీనికి మొగ్గు చూపిస్తున్నారనమాట. తర్వాత ఇక్కడ చూడండి దీపంతలు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకి ఉన్నాయి. మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే ఈ దీపంతలు చూస్తూ ఉంటే తీసుకోవాలా అనిపిస్తుంది. కాకపోతే ఏం చేసుకుంటాము మన ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ కాకపోతే తెగ పూజలు చేసేస్తే వాళ్ళకైతే అవసరం అది. మనం రోజు దీపాలు పెట్టుకునే వాళ్ళకి అంత పెద్ద పెద్దయి అవసరం లేదు గదా అనిపిస్తుంది. ఇవి చూస్తున్నారు కదా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్ళినా కూడా బావుంటాయి. పసుపు, కుంకుమ వేసి పెట్టుకోవడానికి. అలాగే శ్రీవారి విగ్రహాలు కూడా చూడండి. ఇవి చాలా బాగా అనిపిచ్చాయి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. అన్నీ మనము ఇక్కడికెళ్ళినప్పుడు ఎవరికైనా చిన్నగా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మనం ఇలాంటివి తీసుకుంటే చాలా బావుంటుంది. తక్కువ రేట్‌లో వస్తుంది. అయితే మనం కొంచెం బార్గెయిన్ చేయాలి. కొన్నిటి వాటిపైన బార్గెయిన్ చేస్తే తగ్గిస్తున్నారు. కొన్నిటికైతే అసలు తగ్గించమని చెప్పేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయన్నమాట. తిరుపతిలో వచ్చిన తర్వాత ఇంకా తిరుపతిలో ఉంటాయి. అలాగే తిరుమలలో కూడా ఉంటాయండి. చాలా మంచిగుంటాయి. కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అక్కడ వచ్చిన తర్వాతే నాకు తెలిసి హైదరాబాద్‌లో గాని, ఇంకెక్కడ అయినా గాని కనిపిస్తాయి అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా దేవుడి విగ్రహాలు పాలరాతి విగ్రహాలంటారు కదా! అలా ఉంది. ఇది చూడండి వెంకటేశ్వర స్వామి. నిజంగా నాకు ఈ ఫోటో చూస్తే మాత్రము 2 నిమిషాలు అలా నుంచుండిపోయానన్నమాట. చాలా మంచిగా అనిపిచ్చింది నాకు. ఇది చూడండి తళతళ మెరిసిపోతుంది. శంకు చక్రాలు మధ్యలో స్వామివారి కిరీటం ఉంది. చాలా బావుంది గదా! ఇది షోకేస్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే తర్వాత చూడండి కత్తి పీటలు, ఇంకా పీటలు, ఇంకా మనకు పిండి వంటలకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడున్నాయి. అలాగే వుడ్‌తో తయారు చేసిన స్పూన్స్ కూడా ఉన్నాయి. నేను చిన్న చిన్న స్పూన్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇవి 30 రూపీస్ అంటున్నారు. ఇంకా వేరేయి 10 రూపీస్, 20 రూపీస్‌వి కూడా ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. బేలం కట్టలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఏం ఆ బేలం కట్టకి గారెలొచ్చి కూడా ఉంది. అదెందుకో నాకు అర్థం కాలేదు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ చెక్క బొమ్మలు పెళ్ళిళ్ళకి గాని ఇంకా నా అమ్మాయి మెచ్యూర్ అయితే యూజ్ చేస్తారనమాట ఈ బొమ్మలు. చాలామంది కొని తీసుకెళ్ళి పెట్టుకుంటారు. ఎప్పటికైనా అవసరం వస్తుందని. అలాగే గవ్వల్లో కూడా చూడండి ఎన్ని గవ్వలున్నాయో ఇక్కడ. ఇది చూస్తున్నారు గదా! దీన్ని దోస వేసుకోవడానికి పెనం మీద ఆయిల్ రాస్తాం గదా మనము దానికోసమంట. ఇదేమో కొబ్బరి తీయడానికి. అలా చాలాగా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఐటెమ్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ఐరన్ పెనాలు, ఐరన్ కడాయిలు అన్నీ ఉన్నాయి చూడండి. మనం ఇప్పుడు ఐరన్‌వి యూజ్ చేస్తే చాలా మంచిది అంటున్నారు కదా! పొంగనాళ్ళు మాత్రం ఈ ఐరన్ దాంట్లో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అంటే కష్టపడకుండా అవి వాటి పాటికి అవి లేసి నీట్‌గా వస్తాయి. గోపురం కిందకి వెళ్తే చల్లగా ఉంటుందని చెప్పాను కదండీ! నిజంగా చాలా చల్లగా ఉంది ఇక్కడ. మంచిగా అనిపించింది నాకైతే. ఆ 2 నిమిషాలు అలా ఉండిపోదామా అంటే ఉడకబోస్తుంది కదా! సమ్మర్‌కి చాలా బాగా అనిపించింది నాకక్కడ. అలాగే చూడండి ఇక్కడ సౌరాలు కూడా ఉన్నాయి. 120 నుంచి స్టార్ట్ ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకే ఉంది. అలాగే పక్కనే చూడండి పూసలున్నాయన్నమాట. ఏమైనా మనము చిన్న పిల్లల్ని కృష్ణుడిలాగా, రాధలాగా రెడీ చేసినప్పుడు ఏదైనా డ్రామాస్‌కి అలాంటి వాటికి యూజ్ అవుతాయి. ఎప్పుడైనా మీరెళ్ళినప్పుడు అవి తీసుకోండి కావాలనుకుంటే. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ విగ్రహాలున్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కొండపల్లి బొమ్మలు. నిజంగా చాలా అందంగా అనిపిస్తాయి. మనం ఇంట్లో షోకేస్‌లో పెట్టుకుంటే కూడా మన ఇంటికి చాలా అందాన్నిస్తాయండి ఈ కొండపల్లి బొమ్మలు. ఈరోజు చూస్తున్నారు గదా! నేను 2 టెంపుల్స్‌కి వెళ్ళి వచ్చాను. అలాగే ఇప్పుడు ఇంకా విష్ణు నివాసానికెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ శ్రీవారి మెట్ల గుండా నేను తిరుమలకి చేరుకుంటాను. థాంక్ యూ సో మచ్. మీకు వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.